ప్రజలు మెచ్చిన వైద్యురాలు, సూళ్లూరుపేట తొలి మహిళా శాసన సభ్యురాలు, వైసీపీ విజయ పరంపరను బద్దలు కొట్టి 30,000 మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నిలవెల విజయశ్రీ గారికి, అదేవిధంగా దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలని అందరి ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడుతున్నటువంటి పెద్దలు, మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ గారికి, డిఆర్ఎం విశ్వనాథ్ గారికి, టీడీపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారికి, అందరికన్నా ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువుగా ఉన్న, పక్షుల పర్యాటక కేంద్రాలకు అతి దగ్గరలో ఉన్న ఈ సూళ్లూరుపేట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఈరోజు చూస్తే రైల్వే స్టేషన్లు అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి. మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి. కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేదే కాకుండా సరుకులు, ఆలోచనలు, ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు, బాత్రూములు దుర్గంధంతో ఉండేవి, ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి, ట్రైన్లో ఉండే సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు, అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్, కేపబుల్ మినిస్టర్, ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ని ప్రవేశపెట్టారు. ట్రైన్ అంటే ఒక వెహికల్లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది. అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి 1300 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 73 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నారు. ఈ 73 రైల్వే స్టేషన్లకి కేవలం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఈ సూళ్లూరుపేటలోనే తీసుకుంటే 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు. ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు కానీ, అదేవిధంగా ఒక డిజైన్, ఒక స్టేషన్ని డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేసామనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి
అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చెంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వానిది అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ, పులికాట్ సరస్సుకు వెళ్ళేవాళ్ళు కానీ, హరికోటకు వెళ్ళేవాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీకి కానీ, ఏపీఐఏసి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా దేశం మొత్తం చూసుకుంటే కేవలం వందే భారత్ ట్రైన్లు, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లే కాకుండా ప్రతి రైల్వే లేన్ ఒకప్పుడు 2 లైన్లు ఉంటే దాన్ని డబుల్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అవసరమైతే ట్రిపుల్ చేస్తూ ఉన్నారు. ప్రతి లైన్ని కూడా 100% ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. అదేవిధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఈ రైల్వే లైన్లు ప్రయాణానికి ఇబ్బంది కాకూడదని ఒకప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భాగం, రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం భరించేది. అయితే ఈ రోజున రకరకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% ఫండ్స్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు, ఆర్యూబీలు అన్ని ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కడతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. మీరు ఒకసారి 2014 సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ 900 కోట్లు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల ఈరోజు రాష్ట్రానికి వచ్చే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా? 2014లో 900 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికే 9,000 కోట్ల రూపాయలు, అంటే 10 రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి. అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు, బీజేపీతో కలవాలి, కలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేశారు అని చెప్పి ఒక దూరదృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ స్టేషన్స్ తీసుకుంటే పక్కనే ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్కి ఇచ్చినటువంటి నిధులు 300 కోట్ల రూపాయలు తిరుపతి రైల్వే స్టేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్లో మీరు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అద్భుతంగా చేశారు, ఎలివేటర్స్ను పెట్టారు, అదేవిధంగా టాయిలెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్ పెట్టారు, అదేవిధంగా డిజిటల్ డిస్ప్లేలు పెట్టారు. ఇవే కాకుండా దివ్యాంగుల గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించి సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క సమర్థతకి అదేవిధంగా ఒక అద్భుత డిజైన్లను కలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే ఈరోజు సుళ్ళూరుపేట రైల్వే స్టేషన్. అయితే నేను ఈ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మనమే కాదు ప్రభుత్వాలన్నీ కూడా అద్భుతమైనవి అన్నీ కడతా ఉంటాం, కాకపోతే ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు టాయిలెట్స్ నీట్గా వాడటం, మన ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవటం, గవర్నమెంట్ ఇదంతా ఎవరో చేస్తారనే విధంగా కాకుండా ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ ప్రాంతాలను నిర్మిస్తూ ఉన్నారు. అంటే పన్ను కట్టే ప్రతి వారి బాధ్యత కూడా ఈ స్టేషన్ల మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వాటన్నిటిని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గత 5 సంవత్సరాలకి ఈరోజు మీరందరినీ పోల్చుకోమని చెప్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు, ఒక స్వేచ్ఛ లేదు.
ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా, తెలుగువాడు గర్వపడేలా ఈరోజు నిర్మిస్తా ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా ఉన్నారు. రైల్వే జోన్, ఆగిపోయిన రైల్వే జోన్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి. అదేవిధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్, అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఊపిరిపోసి ఈరోజు బతికిచ్చారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఒక సూళ్ళూరుపేట గ్రామంలో 12 కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన 9 నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇండియాలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 6,000 ఇస్తూ ఉన్నారు. బెడ్ రిడన్ అయిపోతే 15,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 1,250 రూపాయలు. 1,250 ఎక్కడ? 4,000 రూపాయలు ఎక్కడ? దీని మీద కేవలం ఆల్రెడీ 36,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా, సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి. కాబట్టి సూళ్ళూరుపేట ప్రజలందరికీ ఇంతకుముందు మీరు ఎప్పుడో వైసీపీకినో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని, ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీకు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా వారి వయసు కూడా తక్కువ. వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే 20 సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. చెప్పుడు మాటలు నమ్మొద్దు. మీరు గత 5 సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీయిజం, అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు. మళ్ళీ మాయ మాటలతో వస్తూ ఉంటారు. వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతుంది, డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు ఎవరు దయచేసి నమ్మొద్దు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణకి ఒక ఊపిరి, ఒక ఆయువు పట్టులాగా మారింది. ప్రపంచంలో 3 నగరాలను ప్రజలు పోలుస్తూ ఉన్నారు. 1 డల్లాస్, 2 దుబాయ్, 3 హైదరాబాద్ అనే స్టేజ్కి ఈరోజు వచ్చింది అంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం. అలాంటి బీజం ఈరోజు అమరావతిలో పడబోతా ఉంది. మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి, ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు. ఇవన్నీ వచ్చి ఫలాలు అందేటప్పటికి 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనుభవించేవి కాదు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యూచర్లో అనుభవించేటువంటివి. వాటి కోసం ఆయన నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకోండి, ఆయన ఒక పక్క ఐటీ మినిస్టర్గా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతంలో. ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే వస్తూ ఉంది. మొన్న ఎల్జీ కంపెనీ ఓపెన్ చేశారు. ఒక కంపెనీ తీసుకురావాలంటే అంత ఈజీగా ఇన్వెస్టర్లు అందరూ ఎవరు? డబ్బులు ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో అభివృద్ధి చెందిన వాళ్ళు. వాడు ఇక్కడికి వచ్చి పెట్టాలి అంటే 100 ఆలోచిస్తాడు. ఇక్కడ మాకు అనుమతులు వస్తాయా? మా డబ్బులు పీక్కు తింటారా? మాకేమన్నా ఇబ్బంది అయితే మమ్మల్ని కాపాడుతారా? ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి మరి గత 5 సంవత్సరాలు ఎందుకు రాలేదు ఒక కంపెనీ? ఈరోజు ఎందుకు వస్తున్నారు? ఇన్ని 100 కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు అందరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీటన్నిటి వెనకాల ఎంతో కృషి శ్రీ నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. 3వది పార్టీని నిరంతరం మోస్తా ఉన్నారు. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక యువనేతగా, ఒక ప్రియతమ నేతగా ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడా లేని మన్యంలో రోడ్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించేటువంటి లేని పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇళ్ళు కావాలంటే ఇళ్ళు, రోడ్లు కావాలంటే రోడ్లు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని గుర్తుపెట్టుకోవాలని, మాయ మాటలు నమ్మొద్దని, ఈ కూటమి ప్రభుత్వం 10-15 సంవత్సరాల నిరంతరంగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుందని,
ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవుతుందని, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో 2047కి ఇండియా ప్రపంచంలోనే అద్భుతమైన పొజిషన్లో ఉంటుందని నేను కూడా ఆశిస్తా ఉన్నాను. నేను అమెరికాలో ఉన్నాను, చూశాను గత 10 సంవత్సరాల్లో దేశ కీర్తిని ఏ విధంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పారో నేను అక్కడి నుంచి చూశాను. ఒకప్పుడు ఇండియా అంటే ఏదో అనుకునేవాళ్ళు, అలాంటిది ఈరోజు దీపావళికి నేషనల్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే అది శ్రీ నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, దేశ ప్రజల గౌరవం అని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించిన రైల్వే అధికారులకు, అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.